అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం అనంతపురం శ్రీనివాస్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర అయితే బయట పక్కన అయితే ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మన అనంతపురంలో రైల్వే భోగి క్యాంటీన్ అయితే తొందరలోనే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం అంతా వర్క్ అయితే చేస్తున్నారు. మీకు కూడా అంతా కూడా చూపిస్తాను ఏమేమి జరుగుతుందో. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీకు ఆల్రెడీగా ఇంతకుముందు మీకు చిన్న చిన్న షార్ట్స్ అయితే పెట్టాను. మనకి కంబీలు వేసిండేది, తర్వాత భోగి అంతా పెట్టిండేది అంతా వీడియో అయితే షార్ట్ రూపంలో అయితే పెట్టాను. ఇప్పుడంతా కూడా ఇక్కడ మనం కూర్చొని తినడానికి అంతా కూడా హాలు, తర్వాత పైన రూఫ్ అంతా కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే ఇక్కడ మనకు ఎంట్రన్స్ ఇవన్నీ కూడా రెడీ చేశారు. సో మీకు అంతా కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మనకు శ్రీనివాస్ నగర్ శ్రేయాస్ గ్రాండ్కి ఆపోజిట్లోనే మనకు ఎంట్రన్స్ కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే ఇక్కడంతా కూడా ఫ్లోరింగ్, తర్వాత పెయింట్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. అలాగే ట్రైన్ భోగి లోపల కూడా మనకు వుడ్ వర్క్ అయితే జరుగుతుందండి. లోపల వెళ్ళడానికి అయితే కాలేదు, ఎందుకంటే చెక్కలు అడ్డం ఉన్నాయి. ప్లస్ ఇక్కడ కొంచెం డోర్ అయితే క్లోజ్లో ఉన్నింది. ఇక్కడంతా కూడా బయట మనకు కిటికీ అంటే విండోస్ ఉంటాయి కదా, గ్రిల్ టైప్ అవి తీసేసి గ్లాస్ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడంతా కొంచెం ఫ్లోరింగ్, టేబుల్స్, తర్వాత కిచెన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ కూడా ఓపెనింగ్కి డోర్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఎంట్రన్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే స్టేషన్లో నుంచి రాకోకుండా మనకు బయట పక్కన కూడా నుంచి ఇట్లా లోపలికి రావడానికి. ఇక్కడ అంతా ఎలా ఉంటుంది ఏర్పాట్లు అన్నీ కూడా మనం తొందరలోనే ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ అవుతుందండి. రైల్వే భోగి రెస్టారెంట్. తర్వాత దీనికి ఏం పేరు పెడతారు, ఎలా ఉంటుంది అంతా కూడా మీకు ఓపెన్ చేసే ముందర మీకు వేరే వీడియో అయితే షార్ట్ రూపంలో అయినా పెడతాను. ఇక్కడ లోపల పక్కన అంతా కూడా కూర్చోవడానికి అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. మొత్తం అంతా కూడా చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. మనకు అలాగే రైల్వే స్టేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తున్నారండి. ఆల్రెడీగా ఫస్ట్ రోడ్ అవన్నీ, అది కూడా మీకు దీంట్లో వీడియోలో పెడుతున్నాను. అది కూడా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే వీడియో అయితే చేయదండి. ఇక్కడ చూడండి, రైల్వే భోగి అనేది ఇట్లా ఉంటుంది మనకి బయట పక్కన. మీకు అంతా కనుక్కొని మరి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అది కూడా చిన్న షార్ట్ రూపంలో అయితే ఇస్తాను. ఇప్పుడైతే మీకు రైల్వే స్టేషన్ అప్డేట్ కూడా దీంట్లో అయితే ఇస్తున్నాను అని చెప్పాను కదా, అది కూడా చెప్తాను. అనంతపురం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు ఆల్రెడీగా ఫస్ట్ రోడ్ సైడ్ ఎంట్రన్స్ ఆర్చ్ అంతా కూడా రెడీ అయితే అయిపోయిందండి. పార్కింగ్తో సహా అంతా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం శ్రీనివాస్ నగర్ సైడ్ అయితే ఉన్నాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ అంతా కూడా హాల్, ఇక్కడ పిల్లర్స్ అన్నీ కూడా మనకు రెడీ అయితే చేసి పెట్టేశారు. ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అంతా కూడా రెడీ కాబోతుంది తొందరలోనే. అలాగే ఇక్కడ అన్నీ కూడా రూమ్స్ అయితే రెడీ చేస్తున్నారు. లాస్ట్ టైం మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడైతే ఓన్లీ రూమ్స్ అయితే ఉన్నింది. ఇప్పుడు మొత్తం హాల్ ఇక్కడంతా కూడా రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏమేమి అప్డేట్స్ అయితే అనంతపురం రైల్వే స్టేషన్కి సంబంధించి అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు ఎంట్రన్స్ అంతా కూడా ఏర్పాటు చేశారండి. ఇవన్నీ కూడా ఆల్రెడీగా మొత్తం స్లాబ్ పైన పక్కన అంతా కూడా ఇదంతా వర్క్ అయితే అయిపోయింది. స్లాబ్ అయితే ఉంటుందో లేదో తెలియదు ఇక్కడ, ఇంకా నాకు తెలిసి ఇదంతా ఓపెన్లోనే ఉంటుంది. మన అనంతపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు అయితే మార్చేస్తున్నారు. ఇంకా అవతల సైడ్ పాత బిల్డింగ్ ఉంది కదా, మళ్ళీ అది ఎంట్రన్స్ అది కూడా కట్ చేసి మరి పగలగొట్టి మళ్ళీ అది కూడా ఏమన్నా మరి కొత్తగా కట్టిస్తారు, మళ్ళీ చూడాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ రోడ్ ఆ సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ పార్కింగ్, తర్వాత రిజర్వేషన్ కౌంటర్ కూడా అక్కడికి షిఫ్ట్ చేశారు మొత్తం అంతా కూడా తాత్కాలికంగా. మరి ఇక్కడ రెడీ అయిపోయినాక ఇక్కడ కూడా ఇంకొక రిజర్వేషన్ కౌంటర్, మళ్ళీ టికెట్ కౌంటర్స్ యువతల సైడ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ అంతా కూడా మనకి గోడ పగలగొట్టి ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ టెంపరీగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపల పక్కన కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా రూమ్స్ అయితే ఏర్పాటు చేశారండి మనకు. యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా మనకి పోస్ట్ ఆఫీసు, తర్వాత కొన్ని ఆఫీసెస్ అయితే ఉండింది ఇక్కడ. ఇవన్నీ కూడా అవతల సైడ్కి అయితే షిఫ్ట్ చేశారు మ్యాక్సిమమ్. ఇంకా మనకు మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉండేది 4th ప్లాట్ఫామ్. యాక్చువల్గా ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉండే, ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి 4th ప్లాట్ఫామ్ అయితే చేశారు. నెక్స్ట్ 3rd, 2nd, 1st. అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ మనకు ఫస్ట్ రోడ్ సైడ్ శివాలయంకి ఎదురుగా అయితే వస్తుంది. ఇంక ఇక్కడంతా కూడా మనకు ఎంట్రన్స్, తర్వాత వచ్చేసి ఎగ్జిట్ పాయింట్ మరియు షాప్స్ అన్నీ కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు గుంతకల్ ఇట్లా కొన్ని చోట్ల పాత రైల్స్లు ఇక్కడ మనకు షో మాదిరిగా అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా, అట్లా మన అనంతపురంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. చిన్న రైల్వే పార్క్ టైప్లో బయట పక్కన చూద్దాం ఏర్పాటు చేస్తారా లేదా అని చెప్పేసి తొందరలోనే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అనంతపురం మనకి హోర్డింగ్స్ కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి అనుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.